హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 26. శక్తి, సామ్రాట్ ఒకరి మొహంలో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. అమ్మ శక్తి, నాకు వినోద్‌కి ఆ పసిదాన్ని చూడాలనిపిస్తుంది. అందుకే ఇద్దరం కలిసి ఇవాళ స్కూల్‌కి వెళ్ళి పింకీని చూడాలనుకుంటున్నాం అని అంటుంది రాజశ్రీ. పింకీని వాళ్ళకి దగ్గర చేయకూడదనే నిర్ణయంతో ఉన్న శక్తి తన మాటలకి ఇష్టం లేనట్టుగా చూస్తూ, అది అలా నా పాప దగ్గరికి ఎవరో ఒకరు వెళ్తూ ఉంటే మళ్ళీ పాపకి ఇంటి మీద బెంగ కలుగుతుంది. అందుకని మీరు తన దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అని అంటుంది. తల్లి కోరికను కాదంటున్నందుకు సామ్రాట్ తన వైపు షార్ప్ లుక్తో చూస్తుంటాడు. కానీ రాజశ్రీకి పింకీని చూడాలని అభిలాషతో మాట్లాడుతూ, అంటే పసిపిల్లల్ని అలా దూరంగా ఉంచినా కూడా బెంగపడతారమ్మా. అప్పుడప్పుడు వెళ్ళి వస్తేనే తన మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నేను వినోద్ వెళ్ళి ఒక్కసారి పింకీని చూసి వస్తావమ్మా అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంది. సామ్రాట్ షార్ప్ లుక్స్కి శక్తి కూడా కోపం వస్తున్నా ఆ కోపాన్ని రాజశ్రీ ముందు చూపించకుండా, చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. ఇప్పటికే తను హాస్టల్లో ఉండటానికి ఇబ్బంది పడుతుంది. మీరు వెళ్ళారంటే మీతో పాటు ఇంటికి తిరిగి వస్తానని ఏడ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే వద్దంటున్నాను. నా మాట వినండి అని చెప్పి శక్తి బైక్ స్టార్ట్ చేసుకుని సామ్రాట్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. పాపం ఆ పసిబిడ్డ హాస్టల్లో ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ రాజశ్రీ బాధపడుతుంటుంది. ఆ బాధ కన్నతల్లికే లేనప్పుడు నువ్వెందుకమ్మా బాధపడతావు? అసలు నువ్వేనా అలా పరాయి వాళ్ళ మీద అంత అభిమానం పెంచుకోవడం ఏమిటమ్మా? ఇంకొకసారి ఆవిడ పాప గురించి నువ్వు తనతో మాట్లాడకు అని చెప్పి సామ్రాట్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. రాజశ్రీ బాధపడుతూ, నువ్వు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తండ్రివి అవుతావేమో అనుకుంటే నీకసలు బొత్తిగా పిల్లలంటేనే ఇష్టం లేకుండా పోయింది సామ్రాట్ అని అనుకొని పింకిని చూడలేననే బాధతోనే లోపలికి వెళ్ళిపోతుంది. కారులో వెళ్తున్న సామ్రాట్ శక్తి మాటని గుర్తు తెచ్చుకుంటూ, ఆవిడ గారి కూతుర్ని మా అమ్మ చూడటం ఇష్టం లేకనే అలా నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఆ విషయమేమో అమ్మకేమో చెప్పలేను. అసలు అమ్మ వినోద్ కూడా పాపకి అంతగా కనెక్ట్ అయిపోతున్నారేంటి అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. ఆ రోజు సాయంత్రం వినోద్ ఆఫీస్లో ఉండగా అనోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంటుంది. ఎవరిదై ఉంటుంది ఈ నెంబర్ అని అనుకుంటూ వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో ఫ్రెండ్ అంటూ పింకీ వాయిస్ వినపడుతుంది. పింకీ వాయిస్ వినపడగానే వినోద్ నవ్వుతూ, అమ్మ పింకీ, నువ్వా అని అడుగుతాడు. అవును ఫ్రెండ్, నేనే అని అంటుంది. ఈ ఫోన్ నెంబర్ ఎవరిదమ్మా అని అడుగుతాడు వినోద్. ఇది మా వార్డెన్ నంబర్. ఫోన్ చేసుకుంటాను అంటే ఇచ్చింది. స్కూల్ టైం అయిపోయింది ఫ్రెండ్. అరుణ్ అంకుల్ వచ్చి ఇప్పుడే రమ్య రాకేష్ని తీసుకొని వెళ్ళారు. కానీ నాకు మిమ్మల్ని, ఇంకా రాజశ్రీ నానిని, ఇంకా హీరోని కూడా చూడాలనిపిస్తుంది. కానీ ఆ హీరోకి నేనంటే ఇష్టం ఉండదు కదా. మరేమో రాజశ్రీ నానిని తీసుకొని మీరు స్కూల్ దగ్గరికి వస్తారా ఫ్రెండ్ అని ఏడుపు మొహంతో ముద్దు ముద్దుగా అడుగుతుంది. పాప అలా అడిగేసరికి ఇక వినోద్ కాదనలేక, తప్పకుండా వస్తామమ్మా. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరి మీ నానిని తీసుకొని వస్తాను అంటాడు. నిజంగా వస్తారు కదా ఫ్రెండ్, లేదంటే మీరు రాలేదనుకోండి నాకు ఏడుపొస్తుంది అని అంటుంది ఒక చేతిలో సామ్రాట్ కొనిచ్చిన బొమ్మని గట్టిగా పట్టుకుంటూ. వినోద్ ఫాస్ట్గా చైర్లో నుంచి లేచి బయలుదేరుతూ, లేదమ్మా, తప్పకుండా వస్తాం, కాసేపట్లో నీ దగ్గర ఉంటాము అంటూ బయటకొచ్చి కారు తీస్తాడు. మరి కాసేపట్లో వినోద్ తల్లి దగ్గరకొచ్చి, పింకీకి మనల్ని చూడాలనిపిస్తుందంటమ్మా, ఫోన్ చేసింది అని అంటాడు. అవునా? కానీ శక్తి పాపకు అదే అలవాటవుతుందని వెళ్ళొద్దని చెప్పిందిరా అని అంటుంది రాజశ్రీ. ఉండమ్మా, నేను ఒకసారి శక్తి గారికి ఫోన్ చేసి మాట్లాడతాను అని వినోద్ తన ఫోన్కి ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. శక్తి గారి ఫోన్ నంబర్ కలవడం లేదమ్మా. కానీ పింకీ మాటల్లో మన మీద బెంగ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ తనకు జ్వరం వస్తే కష్టమేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. నువ్వు చెప్పేది కూడా నిజమే వినోద్. వెళ్ళి పాపని చూసొద్దాం పదా అని చెప్పి రాజశ్రీ వినోద్
బయలుదేరతారు. కాసేపటికి ఫ్రూట్స్, చాక్లెట్స్ తీసుకొని పింకీ దగ్గరికి వెళ్తారు. పింకీ కూడా వాళ్ళని చూసి సంతోషపడుతూ వాళ్ళతో కాసేపు హాయిగా టైం స్పెండ్ చేస్తుంది. వినోద్ తనని ఎత్తుకొని ప్రాణంగా మురిపం చేస్తుంటాడు. రాజశ్రీ కూడా పింకీని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి పాపకు జాగ్రత్తలు చెప్పి, అప్పుడప్పుడు మేము వస్తామమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకు అంటారు ఇద్దరు. సరే నాని, మళ్ళీ ఇంకో 2 డేస్కి వచ్చేయండి, బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. బాయ్ తల్లి అని చెప్పి పాప నుదుటి మీద ముద్దు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే పింకీ మళ్ళీ డల్ అవుతుంది. అలా బాధపడుతూనే వెళ్ళి బెడ్ మీద పడుకొని బొమ్మని హత్తుకొని కాసేపటికి నిద్రపోతుంది. అలా పింకీ నిద్రలో ఉండగా వార్డెన్కి శక్తి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హలో మేడం, చెప్పండి అంటుంది వార్డెన్. ఆఫీసులో ఉన్న శక్తి ఆ కాల్ మాట్లాడుతూ, మా పింకీ ఏం చేస్తుంది, ఒకసారి తనకు ఫోన్ ఇస్తావా, మాట్లాడతాను అని అంటుంది శక్తి. మీ నైబర్స్ ఎవరో వస్తే వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడే పడుకుంది మేడం అంటుంది వార్డెన్. నైబర్స్ అనగానే కంగారు పడుతూ, ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పారా అని అడుగుతుంది. ఎక్కడ సామ్రాట్ కూడా వచ్చాడనే భయంతో. హా, రాజశ్రీ, వినోద్ అని చెప్పారు మేడం అని అంటుంది. సామ్రాట్ రానందుకు ఊపిరి పీల్చుకొని, అయినా ఆ మహానుభావుడికి పిల్లలంటే ఇష్టం లేదు కదా, నా వరకు ఇది కాస్త బెటర్. అయినా నేను వద్దని చెప్పినా కూడా వీళ్ళిద్దరు పాప దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అని కోపంగా అనుకొని, సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, నేను ఇలాగే ఊరుకుంటే నా కూతురు వాళ్ళ కుటుంబానికి పూర్తిగా దగ్గరవుతుంటుంది అని అనుకొని ఆఫీస్ నుంచి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసుకుని కోపంగా ఇంటి వైపు బయలుదేరుతుంది. రాజశ్రీ, వినోద్ కూర్చొని పాప అల్లరి గురించి మాట్లాడుతూ ఉండగా శక్తి ఇంటి ముందు బైక్ ఆపి, వెళ్ళి వాళ్ళని గట్టిగా నిలదీస్తాను అని అనుకొని కోపంగా గేట్ తీసుకొని లోపలికి వచ్చి, రాజశ్రీ గారు అంటూ గట్టిగా పిలుస్తుంది. శక్తి అలా పిలవడం విని ఇద్దరూ ఆశ్చర్యపోతూ రూమ్లో నుంచి బయటకొస్తారు. అప్పుడే సామ్రాట్ కారు కూడా వచ్చి ఆగుతుంది. సామ్రాట్ లోపలికి వెళ్ళేసరికి శక్తికి ఎదురుగా రాజశ్రీ, వినోద్ వస్తుంటారు. ఈ శక్తి ఏంటి డైరెక్ట్గా నా ఇంటికి వచ్చింది అని అనుకుంటూ సామ్రాట్ లోపలికి వెళ్ళి, ఏంటి మా ఇంటికి వచ్చావు అని అడుగుతాడు. సామ్రాట్ని చూడగానే శక్తికి ఇంకా కోపం వస్తూ రాజశ్రీ వాళ్ళ వైపు చూసి, నా పాప దగ్గరికి వెళ్ళొద్దని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, చెప్పినా కూడా నా కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది. కన్న తల్లిని శక్తి అలా నిలదీయటం చూసి సామ్రాట్ కూడా కోపం వస్తూ పిడికిలి బిగిస్తూ ఉంటాడు. శక్తి కోపం రాజశ్రీకి అర్థం కాక, ఎందుకమ్మా అంత ఆవేశపడుతున్నావు అని అడుగుతుంది. ఏమైందండి, ఎందుకు మా మీద అంత కోపంగా ఉన్నారు అని వినోద్ కూడా అడుగుతాడు. నా కూతురు దగ్గరికి మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు వినోద్, అక్కడికి నేను మార్నింగ్ చెప్పాను కూడా వెళ్ళకండి అని, అయినా కూడా మీరు వెళ్ళారు, నేను చెప్పిన వినకుండా వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తుంది శక్తి. వాళ్ళు వెళ్ళటం సామ్రాట్ కూడా కోపం తెచ్చుకుంటూ, అసలు ఆవిడ పాప దగ్గరికి మీరెందుకు వెళ్ళారమ్మా అని తల్లిని అడుగుతాడు. అది అన్నయ్య, పింకీని నాకు ఫోన్ చేసి మమ్మల్ని చూడాలనిపిస్తుందని రమ్మని ఫోన్ చేసింది, రాకపోతే ఏడుస్తానని కూడా చెప్పిందన్నయ్య, అందుకనే పసిపాప ఎక్కడ బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంటుందని ఉద్దేశంతో అమ్మని తీసుకుని వెళ్ళాను అంటాడు వినోద్. పింకీ ఫోన్ చేసిందన్న విషయం శక్తికి కూడా తెలియదు కాబట్టి వినోద్ మాటలకి ఆశ్చర్యపోతుంటుంది. సామ్రాట్ తన వైపు ఇంకా గుర్రుగా చూస్తూ, విన్నావు కదా, నీ కూతురు రమ్మంటేనే మా అమ్మ మా తమ్ముడు నీ కూతురు దగ్గరికి వెళ్ళారంట, ముందు నీ కూతురు నా వాళ్ళ గురించి అడగకుండా కంట్రోల్లో పెట్టుకొని అప్పుడు వచ్చి మాట్లాడు అంటూ శక్తిని తిడతాడు. సామ్రాట్ అలా తిడుతుంటే శక్తి కూడా కోపం వస్తున్నా మౌనంగా ఉంటుంది. రే సామ్రాట్, నువ్వాగు, శక్తితో నేను మాట్లాడతాను అంటుంది రాజశ్రీ. నువ్వాగమ్మా, అసలు ఈ గొడవలంతటికీ కారణం నువ్వేనమ్మా, పరాయి వాళ్ళ పాప కోసం మీరెందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు అని అడుగుతాడు. ఎందుకు ఆరాటపడుతున్నారో వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేక మౌనంగా ఉంటారు. సామ్రాట్ తర్వాత శక్తి వైపు ఉరిమి చూస్తూ, ఇంకా ఎందుకు మా ఇంట్లోనే ఉన్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళి నీ కూతుర్ని మా ఇంటి వైపు చూడకుండా మా వాళ్ళ గురించి కలవరించకుండా
అదుపులో పెట్టుకో అని అంటాడు. పెట్టుకుంటాను. నా కూతుర్ని నేను అదుపులో పెట్టుకుంటాను. మీ అమ్మ, మీ తమ్ముడికి కూడా నా కూతురికి దగ్గర కావద్దని చెప్పండి అని చెప్పి శక్తి కోపంగా వెళ్ళిపోతుంది. శక్తి మాటలకు రాజశ్రీకి కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మా అంటూ వినోద్ కూడా తల్లి వెనక వెళ్తాడు. సామ్రాట్ కూడా వాళ్ళ వెనకొచ్చి ఏంటమ్మా ఈ గొడవంతా? అసలెందుకు మీరు ఆ పాపకి అంతగా కనెక్ట్ అయిపోతున్నారు అని అడుగుతాడు. రాజశ్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తండ్రివైతే నేనిలా పరాయి పిల్లల మీద వెంపర్లాడకుండా ఉంటానురా అని అంటుంది. ఎటు వచ్చి విషయాన్ని మళ్ళీ నా దగ్గర తీసుకొస్తావేంటమ్మా అని అడుగుతాడు సామ్రాట్. నీకు పిల్లలంటే ఇష్టం లేకపోవచ్చు సామ్రాట్, కానీ మాకు పిల్లలంటే చాలా ఇష్టం. నీ భయానికి నీ అక్క పిల్లలు ఇంటికి రాకుండా పోయారు. అసలు నాకొక్కటి అర్థం కావట్లేదు సామ్రాట్. నీ మీ అక్క ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తనకు ఎప్పుడెప్పుడు పిల్లలు పుడతారా అని, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎత్తుకోవాలని ఎంతో ఇష్టంతో ఎదురు చూసావు కదరా. అంతగా పిల్లల మీద ఇష్టం పెంచుకున్న నువ్వు మీ అక్కకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూడటానికి కూడా ఇష్టపడలేదు. అసలు ఎందుకురా పిల్లల విషయంలో నువ్వు ఇలా కఠినంగా తయారయ్యావు? పిల్లల మీద నీకున్న ఇష్టమంతా ఎటుపోయింది సామ్రాట్ అని అడుగుతుంది. తల్లి మాటలకు సామ్రాట్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటే ఆ కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ పిల్లలంటే నాకు ఇష్టం లేదమ్మా, అంతే, ఇక నన్ను విసిగించకు అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. అన్న ప్రవర్తన అర్థం కాని వినోద్ కూడా మౌనంగా ఉండిపోతాడు. సామ్రాట్ పొంగుకొస్తున్న దుఃఖంతో రూంలోకి వచ్చి డోర్ వేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ శక్తిని ఎప్పుడు ద్వేషిస్తూ వచ్చానే కానీ ఏ రోజు కూడా నేను తన మీద ప్రేమను పెంచుకోలేదు, తనని అనుభవించాలని చూడలేదు, అసలు ఆ ఆలోచన కూడా ఎప్పుడు లేదు. అలాంటిది ఆ రోజు నాకు అసలు ఏమైంది? ఏదో మత్తు ఆవరించినట్టుగా శక్తిని ఎందుకు నేను అంతగా బలవంతంగా రేపు చేసి చివరికి నా జీవితాన్ని ఆగం చేసుకున్నాను అని అనుకుంటూ వెన్నుపూస నొప్పితో గతంలోకి వెళ్తాడు. వెన్నుపూస మీద శక్తి పొడిచిన గాయంతో సామ్రాట్ హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్లో సామ్రాట్ కొన్ని రోజులకి కాస్త కోలుకున్న తర్వాత అదే హాస్పిటల్లో ఆ రోజే శ్రావణి రమ్య రాకేష్ కవలలకి జన్మనిస్తుంది. బెడ్ మీద వెన్నునొప్పి గాయంతో సామ్రాట్ పడుకొని ఉంటాడు. కానీ ఆ నొప్పిలో కూడా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అక్కకు ట్విన్స్ పుట్టారనే సంతోషం ఆ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి పిల్లల్ని చూడాలనే ఉత్సాహంతో ఆ నొప్పిలో కూడా నిదానంగా లేచి కూర్చుంటాడు. అంతలో డాక్టర్ అప్పుడే రిపోర్ట్స్తో సామ్రాట్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ని చూసి మా అక్కకి ట్విన్స్ పుట్టారంట డాక్టర్, త్వరగా వెళ్ళి ఆ పసివాళ్ళని చూడాలనిపిస్తుంది, నా చేతులతో ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది, నేను మా అక్క దగ్గరికి వెళ్ళొస్తాను అంటాడు. ఓకే సామ్రాట్, వెళ్దురు గాని, కానీ ఒక్క బ్యాడ్ న్యూస్ చెప్పాల్సి వస్తుంది, ఈ న్యూస్ విని మీరు కాస్త తట్టుకోవాలి అంటాడు డాక్టర్. బ్యాడ్ న్యూస్ అనగానే సామ్రాట్ కాస్త కంగారు పడుతూ ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు. మీ వెన్నుపూసకు బలమైన గాయమే అయింది సామ్రాట్. దీనివల్ల మీకు సంసార జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ పిల్లలు పుట్టే అవకాశం మాత్రం కోల్పోయారు. జీవితంలో మీరు తండ్రి కాలేరు అంటూ షాకింగ్ న్యూస్ చెప్తాడు. పిల్లలంటే ప్రాణం విడిచే సామ్రాట్కి భరించలేని షాక్ అది. అర్థమైంది కదండి. శక్తి గాయపరచడం వల్ల సామ్రాట్ తండ్రి అయ్యే అదృష్టాన్ని కోల్పోయాడు. ఎలా ఉంది అనేది వీడియోలో కామెంట్స్లో తెలియచేయండి. లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వ్యూస్ పెరగడానికి కాస్త సహాయం చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.